హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ సమ్మర్ డ్రింక్ని చూపించబోతున్నాను. అదేంటంటే చెరుకు లేకుండా చెరుకు రసాన్ని ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ డ్రింక్ అనేది మనం బయటకు వెళ్ళినప్పుడు వేసవిలో ఎక్కువగా ఈ చెరుకు రసాన్ని తాగుతూ ఉంటాం కదా. మనకి దాహాన్ని తీర్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చెరుకు రసం అనేది. మనకు ఎండ నుండి వేడిని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. మనకి ఈ చెరుకు రసం తప్పకుండా తాగుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో, అది కూడా చెరుకు లేకుండా ఈ చెరుకు రసాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పుదీనాను తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ పుదీనా ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ జ్యూస్కి. ఆ తర్వాత 1 ఇంచు వరకు అల్లాన్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ అనేది మనం బ్లాక్ సాల్ట్ అయినా యూజ్ చేయవచ్చు, లేదా రెగ్యులర్గా మనం వాడుకునే సాల్ట్ అయినా పర్వాలేదు. ఆ తర్వాత 1 నిమ్మకాయని తీసుకొని జ్యూస్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఫిల్టర్ చేసుకోవడం వలన మనకి ఇందులో మనం పుదీనా, అల్లం ఇవి వేసాం కదా, కొంచెం పిప్పిలాగా వస్తుంది కాబట్టి ఫిల్టర్ చేస్తే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఇంతే అండి. ఎంతో సింపుల్గా చేసుకునే చెరుకు రసం, అది కూడా చెరుకు లేకుండా ఇంట్లోనే ఏ విధంగా చేసుకున్నామో చూసారు కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం కదా, చాలా సింపుల్గా జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం సర్వ్ చేసుకునే ముందు ఇలా ఐస్ క్యూబ్స్ని వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చల్లచల్లగా కూల్గా ఈ వేసవిలో మనం బయటకు వెళ్ళి కొనాల్సిన పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని 5-10 మినిట్స్లో చేసుకొని తాగేసేయచ్చు. మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చెరుకు రసం అనేది. చెరుకు లేకుండా చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇందులో మనం కొంచెం పుదీనా వేసుకొని తాగామంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.